హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు రాజాస్ వరల్డ్. ఈరోజు మనం కొల్లేరు లేక్ వెళ్తున్నాము. కరెక్ట్గా ఇప్పుడే లొకేషన్ చూసాము. 2 hours ఉంది డెస్టినేషన్. 50 kilometers వెళ్తుంది. సో ఈరోజు కార్లో వెళ్తున్నాము. మీకు అక్కడికి వెళ్ళాక వచ్చే బర్డ్స్ని ఇవన్నీ చూపించాలనుకుంటున్నాను. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వచ్చేసాము మనం ఆటపాక. ఇది కొల్లేరు సరస్సు నా బ్యాక్ సైడ్ ఉంది. కనబడుతున్నాయా బర్డ్స్? ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 8:23. సో ఇంకా 1 hour టైం ఉంది. ఆ 1 hour ఇక్కడ ఇంకా వెయిట్ చేయాలి. వెయిట్ చేశాక అక్కడ డోర్ కనబడుతుంది కదా, సో అది ఓపెన్ చేస్తారు. కార్స్ లోపలికి ఎలా ఉందో లేదు తెలియదు, వెహికల్స్. సో బుకింగ్ కౌంటర్ అయితే ఇది. మనం 9:30 వరకు వెయిట్ చేయాల్సి ఉంది. సో అది ఓపెన్ అయ్యాకే మనం మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఉంటుంది అన్నమాట. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి. చెట్ల మీద కనపడుతున్నాయి చూసారా, గోల్డ్ పెట్టుకున్నాయి. లోపలికి వెళ్ళాక మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. బోట్ రైడ్ కూడా ఉన్నట్టుంది. అవన్నీ బర్డ్స్ అనండి చివర కనపడేవి. వాటి కోసం మనం స్పెషల్గా అక్కడ పోల్స్ వేసి పెట్టినట్టున్నారు. లోపలికి వెళ్ళాక మొత్తం అన్నీ చూపిస్తాను. సో ఇదండి, ఇక్కడ గేట్ వేసింది, ఇలా వెళ్ళాలి అవే. సో లోపల ఇంకా ఉంటాయంట ప్లేసెస్, అన్నీ చూపిస్తాను మీకు.
అండి, లోపలికి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడే టికెట్స్ సేల్ చేశారు. ఇప్పుడు టైం వచ్చేసి 10 o'clock అయింది. 9:30కి ఓపెన్ అన్నారు కానీ వాళ్ళు వచ్చేసరికి లేట్ అయింది. ఇప్పుడు మేము ఆ లోపల ఒక టవర్ ఒకటి ఉంది, ఒక టవర్ దగ్గర వెయిట్ చేయమన్నారు. బోట్ షేర్ ఉందంట, ఒక పావు గంట తిప్పుతారు లోపల. ఇద్దరికి కలిపి 270 రూపీస్ టికెట్, ఎంట్రీ పాస్తో కలిపి, బోట్ షేర్ కలిపి. సో అక్కడికి వెళ్ళి చూడాలి ఎలా ఉంటుందో. ఓకే, నేను చెప్పిన టవర్ అదేనండి. సారీ, అక్కడ కనబడుతుంది కదా లాస్ట్లో, అక్కడికి వెళ్తే మనకి ఆ వ్యూ అంతా కనిపిస్తుంది మొత్తం. ఈ ప్లేస్లో బోట్ షేర్ ఉంటుంది. సో బోట్స్ కోసం వెయిట్ చేయాలి. అండ్ బోట్ రైడ్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి వెళ్ళి లోపలంతా చూసేసి వద్దాం. ఒకసారి ఎన్ని బర్డ్స్ ఉన్నాయో మొత్తం అంతా. ఎంతసేపు అండి? పావు గంట సేపు తిప్పుతారంట. ఓకే, లెట్స్ గో. జాన్ హాయ్ చెప్పు. ఏ దేశం నుంచి వస్తాయండి? సైబేరియా నుంచి వస్తాయి. సైబేరియా. ఈ బర్డ్స్ అన్ని సైబేరియా నుంచి వస్తాయంటండి, సైబేరియా దేశం నుంచి. చూడండి పైన వాటి పిల్లలతో పాటు అవి కూడా కూర్చొని హ్యాపీగా అక్కడ నెస్ట్ పెట్టుకొని చూస్తున్నాయి. కనబడుతున్నాయా ఆ రాడ్స్ మీద? మంచి ప్రొటెక్షన్ అనమాట, వీటికి మంచి కేర్ తీసుకుంటున్నారు ఇక్కడ.
వేరే వేరే దేశాల నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చి కొంతకాలం ఉండి వాటిని గుడ్లు చేసి పిల్లలు చేసి మళ్ళీ అన్నీ కలిసి మళ్ళీ హ్యాపీగా వాళ్ళ దేశం వెళ్ళిపోతాయి. చాలా బాగుంది కదా. కొద్దిగా అట్ల దగ్గరికి వెళ్దాం. ఆరెంజ్ బీక్ ఉన్నవి ఆస్ట్రేలియా నుంచి వచ్చేవంట, ఆస్ట్రేలియన్ బర్డ్స్ అంటవి. ఇట్లా స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ లేక్లోనే ఉంటున్నాయి తప్పించి. అదే అవును. ఇవన్నీ కూడా ఆస్ట్రేలియన్ బర్డ్స్ అంటండి. ఇవి ఆస్ట్రేలియా నుంచి వచ్చినాయి అంట. ఆరెంజ్ బీక్ ఉన్నాయన్నీ, ఆరెంజ్ ముక్కుతో ఉన్నాయి కదా అవన్నీ. ఇవన్నీ పిల్లలు, అక్కడ అన్ని పిల్లలు ఉన్నాయి. మీకు జూన్ ఇవన్నీ కూడాను చేపల చెరువులు అంటండి గతంలో. అయితే వీటిని ఇలా తయారు చేశారంట వీళ్ళు, ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు. అయితే అక్కడ గట్లు కనబడుతున్నాయి కదా, ఆ గట్లు కూడా అలాంటివే. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా ఆ గట్లు. అట్ల మీద అరేంజ్ చేసిన ట్రీస్ కూడా వీళ్ళు వేసినాయనంట. తర్వాత విత్తనాలు చల్లి వాటిని ఇంకా డెవలప్ చేశారంట వాటి కోసం, ఈ పక్షులన్నిటి కోసం. సత్యనారాయణ అంకుల్ గారండి, చాలా మంచి డీటెయిల్స్ ఇచ్చారు మనకి. థ్యాంక్స్ అండి చాలా. సో ఇక్కడతో బోట్ రైడ్ అయిపోయింది. ఒక మ్యూజియం ఉంది పైన, అక్కడ మ్యూజియం చూపిస్తాను. మళ్ళీ మ్యూజియంలోకి వెళ్తున్నాము ఇప్పుడు. అక్కడ మీకు లోపల ఏమున్నాయో చూపిస్తాను. హాయ్, నేను ఈ కొల్లేరు లేక్ రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ వస్తూ ఉంటాయి. సో వాటి గురించి డీటెయిల్స్ తెలుసుకుందామని చెప్పేసి మన రాష్ట్రానికి, అందులో మన జిల్లాలో ఇలాంటి కొల్లేరు లేక్కి వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ కొంతకాలం ఒక గెస్ట్ లాగా నివాసం ఉండి హ్యాపీగా అవి పిల్లల్ని చేసుకొని మళ్ళీ హ్యాపీగా ఇక్కడ నుంచి వెనక్కి వెళ్తాం అనేది చాలా చాలా అసలు
హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట. ఎందుకంటే అవి వేరే దేశాల నుంచి అంత ఓపికగా మరి ఇక్కడ అంత దూరం రావటం అంటే అసలు మామూలు మాటలు కాదు. సో అలాంటి పక్షుల గురించి తెలుసుకోవాలని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో లోపల కూడా మ్యూజియం ఉంది. అక్కడ కొన్ని బర్డ్స్ యొక్క ఫొటోస్ ఉన్నాయి, డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాము. ఇందాక మీకు చెప్పిన బర్డ్స్ అయితే ఇవే. ఇక్కడ వీటి పోస్టర్స్ అయితే ఉన్నాయన్నమాట విత్ నేమ్స్ అండ్ డీటెయిల్స్. ఈ బర్డ్స్ చూసారా, పొల్లంకి పిట్ట, పెద్ద పుల్లంకి, తెల్లకంగ, నారాయణ పక్షి అంట, ఫ్లెమింగోస్ మనం తరచుగా వింటూ ఉంటాము టీవీస్లో వాటిలో. సో వీటి గురించి చెప్పాలంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. పాజ్ చేసుకొని చదవండి వీడియోని. అలాగే ఇది కూడా ఇందాక మీకు వీడియోలో చూపించింది ఇదే, రెసిడెంట్ పెలికన్. ఎక్కువగా ఈ జాతి పక్షులే వస్తూ ఉంటాయి ఇక్కడికి. అలాగే ఇది కూడా ఈ బర్డ్. అండ్ ఇది వచ్చేసి మ్యూజియం. ఆ పక్కన ప్లే గ్రౌండ్ ఉంది పిల్లలకి ఆడుకోవడానికి. చూసారా, పిల్లలకి మంచిగా ఆడుకోవడానికి ఎన్ని ఉన్నాయో ఇక్కడ. చాలా బాగా అరేంజ్ చేశారు నిజంగా. జాన్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు, ఆడుకుంటున్నాడు అక్కడ. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకైతే, పిల్లలతో వచ్చే వాళ్ళకి చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. పిల్లలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, బాగా ఆడుకుంటారు ఇక్కడ. సండేస్ ఎక్కువగా క్రౌడీగా ఉంటుంది అనేసి అన్నారు. వీక్ డేస్లో కూడా ఆఫ్టర్నూన్ నుంచి వస్తారంట. సో మార్నింగ్ ఒకవేళ ఖాళీగా చూడాలనుకునే వాళ్ళు ఏమన్నా మార్నింగ్ టైంలో రండి. 9:30కి, మార్నింగ్ 9:30కి ఓపెన్ అవుతుంది. సో అది ప్లే గ్రౌండ్. బాగుందా? చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాడు. ఈ ఏరియా అంతా బాగా డెవలప్ చేశారండి నిజంగా. ఎలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఆ టవర్స్ కనపడుతున్నాయి కదా, ఆ టవర్స్ కూడా పైకి ఎక్కి చూస్తే ఆ వ్యూ అంతా కనిపిస్తుంది మనకి. ఆ లేక్ వ్యూ అంతా కనిపిస్తుంది. ఒకసారి లాక్ చేసి ఉంది, ఓపెన్ చేస్తారు లేదా అడుగుదాము మ్యూజియం. ఒకవేళ వాళ్ళు అగ్రీ చేస్తే, అంటే ఎవరు లేరని చెప్పేసి క్లోజ్ చేసి ఉంది. మరి ఒకసారి అడిగి చూస్తాను. టికెట్ అయితే కొన్నాం కదా, అడగాలి కదా. సో చూసి మళ్ళీ మీకు లోపల చూపిస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెనోవేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ 2013లో ఓపెన్ అయిందంటండి, రెనోవేట్ అయ్యి. సో ఆ కింద ఉన్న నేమ్స్ వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళవి, ఫారెస్ట్ ఫోర్స్ వాళ్ళవి.
ఇక్కడ మ్యాప్ చూస్తున్నారు కదా, ఈ మ్యాప్ ఏంటంటే మ్యూజియంలో ఉంది. మ్యూజియం ఇప్పుడు మా కోసం ఓపెన్ చేశారు, మేమిద్దరమే ఉన్నాం ఈరోజు. ఈ మ్యాప్ ఏంటంటే ఈ కొల్లేరు సరస్సు అనేది మొత్తం 9 మండలాల్లో విస్తరించి ఉందన్నమాట. సో వాటి గురించి ఇక్కడ మనకు ఒక డిస్ప్లే పెట్టారు మ్యాప్. మీకు ఫ్రంట్ కెమెరాతో ఓపెన్ చేస్తాను. అందుకని పైన చూడండి, భీమడోలు మండలం, దెందులూరు మండలం, ఏలూరు మండలం, కైకలూరు, ఆకివీడు, నిడమర్రు, మండవల్లి, పెద్దపాడు, ఉంగుటూరు, ఇంకా ఉంది. చూసారా మ్యాప్? ఈ మిడిల్లో చూసారా ఒక మంచి మినియేచర్ లాంటిది ఒకటి క్రియేట్ చేసి పెట్టారు. బర్డ్స్ నీళ్ళలో ఉండి అయ్యా ఆడుకునే విధానం, పేరెంట్ బర్డ్స్, అలాగే గూడు మీద ఉంటాయి అవి ఎలా ఉంటాయి అనేది. యాక్చువల్లీ ఈ బోర్డ్ వచ్చేసి ఇక్కడ చాలా బర్డ్స్ అయితే డిస్ప్లే చేసి అక్కడ విజిట్ చేసే బర్డ్స్ అన్నిటినీ కూడా ఇక్కడ పెట్టారు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆ బర్డ్ యొక్క అది ఎలాగా కోస్తుంది అనే సౌండ్స్ అనేవి మనకి ఇక్కడ స్పీకర్ ద్వారా వినపడతాయి అన్నమాట. ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆ స్పీకర్ ద్వారా వినపడతాయి. కానీ ఇప్పుడు అది పని చేయట్లేదంట మా బ్యాట్ లెక్క. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎట్ ఎ టైం నొక్కేస్తారంట. ఇది నొక్కి ఎట్ ఎ టైం అన్నీ నొక్కేయటం వల్ల అది పాడైపోయింది అనేసి అంటున్నారు. ఈ బటన్స్ని ఒకటి కంప్లీట్గా విన్నాక ఇప్పుడు రెండో దానికి వెళ్ళాలంటండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఇది ఒకసారి ప్రెస్ చేశాక అక్కడ స్పీకర్ నుంచి మనకు వినపడుతుంది అది ఎలాగ పోస్తుంది ఈ పక్షి అనేది. ఇది విన్న తర్వాత, ఇది వినేసిన తర్వాత అప్పుడు రెండో దానికి వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఇంకోటి వినడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో జనవరిలో ఇది అన్నీ ఒకటేసారి ప్రెస్ చేసేయడం వల్ల ఇది పాడైపోయిందంట. అందుకనే మాకు ఇప్పుడు చూడటానికి వినటానికి లేదు, సారీ. సో అది కొద్దిగా గమనించుకుంటూ వచ్చినారు. రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి పక్కన ఇంకొక రూమ్ ఉంది. ఈ రూమ్లో ఏముందో మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది చేపలు వలలేసి పట్టే ఆ విధానం, నావలో ఎలా ట్రావెల్ చేసేవారు అనేది అవన్నీ కూడా క్లియర్గా వీళ్ళు మంచిగా తయారు చేసి పెట్టారు. ఇక్కడ బాగున్నాయి కదా. హాయ్, లోపల మ్యూజియం అయితే మొత్తం చూసేసాము. సో ఇప్పుడు ఇంకా 11:30 అయింది. మాకు అక్కడ లేక్ కవర్ చేసేసాము, బోటింగ్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ మీకు ఇదంతా చూపించేసాను, మ్యూజియం చూపించాను, అక్కడ ప్లే గ్రౌండ్ చూపించాను. ఈ టవర్స్ కూడా చూసారు కదా, టవర్స్. ఆ ఫస్ట్ ఒక టవర్ ఉంది ఆన్ ద వే, ఇక్కడ ఒక టవర్ ఉంది. సో అది ఎక్కితే మంచి వ్యూ కనబడుతుంది మనకి. ఫస్ట్ టవర్లో వ్యూ చూస్తారు కదా, ఇది సెకండ్ టవర్ అనమాట. సో ఇక్కడ ఈరోజు ఇక్కడ ఎవరు రాలేదు,
మేము ఏమైనా ఫుడ్ చూడాలి ఏం తినాలి అనేది మేము కొన్ని తెచ్చుకున్నాము, స్నాక్స్ లాంటివి. క్యాంపింగ్ వేద్దాం అనుకున్నాను. సో ఇక్కడైతే అలౌ చేయట్లేదు. బయట ఎక్కడైనా క్యాంప్ వేసి అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అక్కడ తిందామనేసి. సో ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఇక్కడికి రావడంతోనే స్టార్టింగ్లో మనకి బుకింగ్ కౌంటర్ కనపడింది కదా, అక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత 9:30కి ఓపెన్ అవుతుంది అనమాట. మీకు అది రిసిప్ట్ ఇచ్చారు నాకు. ఆ రిసిప్ట్ మీకు వీడియోలో చూపిస్తాను. కెమెరాకి అయితే ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటున్నారు. ఇట్లాగా డిఎస్ఎల్ఆర్ కెమెరాస్కి అయితే 200 రూపీస్ తీసుకుంటున్నారు. మామూలు ఆర్డినరీ కెమెరాస్కి అయితే 100 రూపీస్ అంట. సెల్ ఫోన్తో రికార్డ్ చేస్తే ప్రాబ్లం లేదు, మంచిగా చేసుకోవచ్చు. నేను కూడా ఇప్పుడు మొబైల్తోనే షూట్ చేస్తున్నాను నా ఫోన్తో. సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే ఇక్కడ మీరు వాటర్ తెచ్చుకోవటం మంచిది. ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ కొద్దిగా ఈ ఏరియాలో అంటే మన ఏలూరులో చూసిన కేసెస్ దానివల్ల ఇక్కడ కూడా ఎఫెక్ట్ ఉందేమో అనే భయం అంతే ఉంది. సో అదొకటి అబ్జర్వ్ చేసుకోండి. పర్టికులర్గా ఈ మంత్స్లో ఒకవేళ ఈ వీడియో మీరు ఈ మంత్ దాటిపోయి అంటే 2021 జనవరి ఫిబ్రవరి తర్వాత చూస్తున్నవారైతే మాత్రం ఈ మాటల్ని స్కిప్ చేసేయండి. నేను ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ చెప్తున్నాను అనమాట. అదే వాటర్ తాగితే కొలాప్స్ అయిపోయి పడిపోవటం, ఫిట్స్ రావటం అలాంటి కేసెస్ అయితే మేము ఈ డేస్లో అయితే వింటున్నాము. సో అదొకటి అబ్జర్వ్ చేసుకోండి. ఫుడ్ అయితే మనకి ఇక్కడ దగ్గరలో కైకలూరు ఉంది. సో కైకలూరు నుంచి మనం కార్లో వచ్చే వాళ్ళు అయితే తెచ్చుకోవచ్చు, బైక్స్ మీద వచ్చేవాళ్ళు. ఇక్కడ తెచ్చుకొని తినడానికంటే ఇక్కడ చెట్ల నీడలు ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి. అక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉంది మనకి. ఈవెన్ అక్కడ కూడా ప్లే గ్రౌండ్ దగ్గర కూడా కొద్ది ప్లేస్ ఉంది కూర్చోడానికి. ఇంకా ఇది చూడటానికి ఒక హాఫ్ డే సరిపోతుందండి, అందుకని ఎక్కువ అనవసరం. సో వీకెండ్లో ఒక డే పెట్టుకొని ఒక హాఫ్ డే మీరు ఇక్కడ స్పెండ్ చేయడానికి వస్తే చాలా బాగుంటుంది. మైండ్ రిలీఫ్గా ప్రశాంతంగా నేచర్లో బర్డ్స్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేక్స్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సో అలాగా ఇక్కడికి వస్తే చాలా మైండ్ అంతా ఫ్రెష్ అయిపోతుంది అనమాట. కొత్త ఎలాంటి స్ట్రెస్ ఉన్న ఆఫీస్ వర్క్ టెన్షన్స్ వల్ల ఉన్న వాళ్ళు కూడా వీకెండ్స్ మీరు ఇక్కడ మీ ఫ్యామిలీస్తో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో అదండి ఇక్కడ ఈ కొల్లేరు లేక్ గురించి డీటెయిల్స్. అయితే కొల్లేరు లేక్ ఎలా ఫామ్ అయింది అన్నది మీకు తెలుసుకోవాలని ఉంటుంది. సో నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను. అంటే ఈ చుట్టుపక్కల ఉన్న కాలువల నుంచి, చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి వచ్చిన కాలువల నుంచి ఇక్కడున్న ఈ పల్లం అంట ఈ ఏరియా. సో అలా ఏర్పడిన ప్రాంతమే కొల్లేరు సరస్సు. ఈ సరస్సులోకి వచ్చే ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఉప్పుటేరు రివర్ ద్వారా సముద్రంలో కలిసిపోతుంది అంటండి. చాలా ఎకరాల్లో అయితే ఇక్కడ వాటర్ అయితే ఫామ్ అయింది. సో ఇదివరకు అయితే ఇక్కడ చేపల చెరువులు ఉండేవి అనేసి నాకు ఇందాక బోట్ అతను చెప్పారు, అందుకని నేను ఈ మాట చెప్తున్నాను. ఒకవేళ నేను ఏమన్నా తప్పు చెప్తుంటే నన్ను కరెక్ట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో ఇంకోటి ఏంటంటే బర్డ్స్ ఎందుకు ఇక్కడికి అక్కడ మైగ్రేట్ అయ్యి వస్తాయి అంటే వలసలు వస్తాయి, అది దానికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇందాక అక్కడ మ్యూజియంలో చదివాను. ఏంటంటే వనరులు తక్కువైపోతే అవి మైగ్రేషన్కి వలసలు వస్తూ ఉంటాయి అనేసి రాసి ఉంది అక్కడ. సో రిసోర్సెస్ అయితే ఎక్కడైతే తగ్గిపోతున్నాయో వాళ్ళు ఆ ప్లేసెస్ని వదిలేసి ఆ పక్షులు ఇక్కడ మనకి రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అంటే చేపలు, చెరువులు, అలాగే వాటికి కావాల్సిన ఈ టెంపరేచరు, ఈ చెట్లు, ఇవన్నీ కూడా మన దగ్గర చాలా మంచి వాతావరణం ఉంటుంది కాబట్టి అవి ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టాలనేది చూసుకుంటాయి అన్నమాట. సో
నా నేను చదివిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, అక్కడ చలికాలం స్టార్ట్ అయినప్పుడు వెస్ట్రన్ సైడ్ మన వైపు ఇక్కడ ఒక మోడరేట్ క్లైమేట్ ఉంటుంది. అంటే మనకి కోల్డ్గానే ఉంటుంది వింటర్లో, కానీ మోడరేట్గా సన్ అన్నీ ఉంటాయి కదా. సో వాటికి బాగా యూస్ఫుల్గా ఉంటుంది అది. అక్కడ స్నోఫాల్ అయ్యేంతకాలం మన ఇండియాలో ఇవి ఇక్కడ వచ్చి నెస్ట్లు పెట్టుకొని హ్యాపీగా ఉంటాయన్నమాట. సో అందులో ఇలా ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఇలాగ వెస్ట్ గోదావరిలో ఇక్కడ కొల్లేరు సరస్సులో ఇంత వ్యాస్ట్గా, అంటే ఇంత పెద్దగా ఉన్న ఈ ఏరియా ఉంది కదా, ఈ సరస్సు వాటికి చాలా అనుకూలంగా ఉంది. అందుకని అవి ఇక్కడికి రావడం మొదలుపెట్టాయి. సో అదండి దీని గురించి అయితే ఓవర్వ్యూ. సో నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయట్లేదు చాలామంది. చూసిన వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే మ్యాక్సిమం ఇచ్చాను. సో ఇక మీదట కూడా నాకు మీ సపోర్ట్ కావాలి. ఇక్కడతో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నానండి. మేము కొద్దిగా ఫుడ్ తినేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాము. సో దీనికి ఈ వీడియోలో ఎండింగ్లో మేము కొద్దిగా క్యాంపింగ్ వేయాలనుకున్నాను కదా, ఒకవేళ అది సెట్ అయితే కానీ అది కూడా మీకు అటాచ్ చేసి చూపిస్తాను. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఆఖరికి ఇచ్చేసి ఒక ప్లేస్ని పట్టుకొని ఇలాగా బార్బెక్యూ సెటప్ చేసాము. రోడ్ సైడ్ అంటే రోడ్ సైడ్ కాదు, ఇది ఒక చూపిస్తాను. అటంతా పొలాలు ఉన్నాయి, అక్కడేమో గేదెలు కాసేది ఉందన్నమాట. గేదెల్ని క్లీన్ చేసి కార్ ఇక్కడ ఆపేసి ఇక్కడ ఈ సెటప్ పెట్టామన్నమాట. సో ఇలా ఎంజాయ్ చేస్తున్నాం ఈసారికి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు నా పాత వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్, సైనింగ్ ఆఫ్ రాజాస్ వరల్డ్.